కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో విజయమని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అని చెప్పారు ఆయన. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏది వాళ్ళ ఒక రాచరిక పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది. ఇలా 6 గ్యారెంటీలను అమలు చేయమంటే మనం చెప్పాలి. స్థానిక సంస్థ ఎన్నికలు అదే ఫలితాలు వస్తాయి. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి, మీ తెలంగాణలో బడపడాలని చెప్పని మీకు 8 ఎంపీ స్థానాలు ఇస్తే, 8 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే, మొన్నటి బడ్జెట్ లో అనావ పైసలు తెలంగాణ తీసుకురాని మీరు ఈరోజు పగటి కళలు అంటూ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినటువంటి మాట చెప్తూ ఇక్కడ రాచరిక పాలన జరుగుతుందని చెప్పినటువంటి మాట్లాడడాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. తెలంగాణలో జరుగుతున్నది ప్రజాపాలన, ప్రజాస్వామ్య పరిపాలన. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీసీలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రజలు మద్దతు ఇస్తారు. ఇక్కడికి వచ్చి 4 మాటలు మాట్లాడి మీ కార్యకర్తలు జోషి నింపే క్రమంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తే సరికాదని మాట సందర్భంగా చెప్తూ